హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ కాశీలో. ఈరోజు మనం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం చేసుకున్నామని అనుకోవాలి. ఎందుకంటే షణ్ముఖ్ శర్మ గారు మనకి దొరకడం, మనకి కాశీ గురించి, కాశీ విశిష్టతల గురించి మనకు వివరించడం అనేది ఈరోజు మనం నిజంగా అది వినడానికి అదృష్టవంతులమనే చెప్తాను నేనైతే. మరి గురువు గారితో అస్సలు ఆలస్యం చేయకుండా మాట్లాడి ఇంకా ఎన్నో విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం అనేది. అంటే ఎవరికో కానీ రాది ఆపర్చునిటీ, నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మేము ఇప్పుడు కాశీకి వచ్చాం, మాకు కూడా ఏమీ తెలీదు. మీ మాటల్లోనే మేము కాశీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో కాశీకి ఎందుకు రావాలి, కాశీకి వచ్చి ఆ శివయ్యని ఎందుకు దర్శించుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? మొత్తం పుణ్యక్షేత్రాలన్నింటిలోని కాశీకి మించింది లేదు అని శాస్త్రం చెప్తున్నది. సర్వక్షేత్రాల సారం కాశీ, సర్వతీర్థాల సారం గంగానది. పైగా విశ్వానికి మూలమైనటువంటి మహాజ్యోతి ఎవరో అతడే విశ్వేశ్వరుడు. ఆ జ్యోతిర్లింగంగా ఇక్కడ అనాదిగా ఉన్నాడు. ప్రళయకాలాలు కూడా నశించింది. సృష్టి అంతటి అనాథం అంతకంటే పూర్వం నుంచి ఉన్నటువంటి క్షేత్రం ఇది. కనుక ఎన్ని క్షేత్రాలు చూసినా అన్ని క్షేత్రాలు చూసిన పుణ్యం కాశీ కల్పిస్తుంది. అది కాశీ యొక్క ప్రత్యేకత. ఇక్కడ ఈ శివయ్య మహత్యం ఏంటి అంటే ఏం చెప్తారు గురుగారు? ఆయన వేరే కాశీ, కాశీ విశ్వేశ్వరుడు రెండు వేరు కాదు. కాశీయే పంచపురుషాత్మైన మహాజ్యోతిర్లింగం. ఇందులో అనేక కోట్ల లింగాల రూపంలో శివుడు ఉన్నాడు. అలాగే నారాయణుడు కూడా అనేక రూపాలతో ఉన్నాడు. అమ్మవారు కూడా బహురూపాలతో ప్రకాశిస్తున్నది. సూర్య భగవానుడు ఉన్నాడు. గణపతి 56 రూపాలతో ఉంటాడు. కనుక వేదం చెప్పినటువంటి సర్వదేవతలు ఉన్నటువంటి చోటు ఇది. సర్వదేవతలకి దేవుడే దేవదేవుడైన మహాదేవుడు నిత్యం విహరించే చోటు. అవును గురుగారు. అండ్ ఇక్కడ మనకి ముఖ్యమైన వాటిల్లో కాశీ ఎంత పవిత్రమైనదో, ఇక్కడ ఉన్న ఘాట్లు కూడా అంతే పవిత్రమైనవి. దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఘాట్ల గురించి ఏం చెప్తారు? ఘాట్లు ఇప్పుడున్న వాటిలో పురాణోక్తమైన ఘాట్లు కొన్ని ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైనది ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన చోటు మణికర్ణిక. ఈ మణికర్ణిక మొత్తం కాశీలో ఉన్నటువంటి తీర్థములతో చాలా విశేషం. గంగ రాకముందు నుంచి మణికర్ణిక ఉంది. తర్వాత గంగా నది రాగానే అక్కడున్న గంగ కూడా మణికర్ణిక నామంతోనే చెప్పబడుతుంది. ఈ మణికర్ణిక పరిధులు చాలా విస్తారంగా ఉంటాయి. ఆ మణికర్ణిక చోట మనం ఉన్నాం ఇక్కడ. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే మణికర్ణికా దేవిని ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఇటీవల. ఆ స్వరూపం ఇక్కడ ఉన్నది. మణికర్ణిక రూపవర్ణాన్ని కాశీఖండం 12 ఏళ్ల ప్రాయంలో 4 హస్తములు దాల్చి ఉంటుంది అమ్మవారు. ఒక చేతిలో మాతులుంగ ఫలం, మరొక చేతిలో అక్షమాల, 2 చేతులు దోయిలించి ఉంటుందని అలా వర్ణించిందో శాస్త్రం. అదేవిధంగా ఇక్కడ విగ్రహాన్ని స్ఫటికంలో ప్రతిష్ఠ చేశారు. అమ్మవారికి ఒక మంత్రము, స్తోత్రము ఇత్యాదులు ఉన్నాయి. అవన్నీ కూడా యంత్ర రూపానికి ప్రతిష్ఠ చేసిన గొప్ప చోటు ఇది. ఇలాంటి చోట మనం కూర్చుని మణికర్ణిక దేవి దగ్గర మణికర్ణిక మా హక్యం చెప్పుకుంటున్నాం. కాశీ సారం మణికర్ణిక. అలాంటి చోట ఉన్నాం మనం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గురుగారు, కార్తీక పౌర్ణమికి కాశీలో ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తుంటారు. అసలు కార్తీక పౌర్ణమి మాత్రం ఇక్కడ ఎందుకు అంత ప్రాశస్త్యం చెందింది అని అంటే ఏం చెప్తారు? కాశీలో చెప్పాలంటే ప్రతిరోజు ఉత్సవం ఉంటుంది. హర్ దిన్ ఎక్ త్యోహార్ అన్నట్లుగా కాశీలో ఒక్కొక్క రోజుకు ఒక ప్రత్యేకత. అవి కాశీఖండం లాంటి గ్రంథాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు, ఇక్కడ సమీపంలో ఉన్న గ్రామాలు, నగరాల వాళ్ళు కూడా వైశిష్ట్యం తెలిసి వస్తారు. ప్రతి పూర్ణిమ గొప్పదే కానీ పూర్ణిమ అన్నట్లో కార్తీక పూర్ణిమకు చాలా ప్రాధాన్యం ఉంది కదా. ఆ కారణం చేత మరింత ఎక్కువగా ఇక్కడ అందరూ రావడం జరుగుతుంది. మన తెలుగు వారికి కూడా కార్తీకం పట్టు ఎక్కువ కనుక తెలుగువారి సంఖ్య కూడా ఆ సమయంలో ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దేవ దీపావళి ఎలా జరుగుతుంది గురుగారు? అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. నేను ఈ సంవత్సరం చూడడం మొదటిసారి కాబట్టి ప్రతి సంవత్సరం అండ్ ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది, ఎలా జరుగుతుంది అని దాదాపు 25 ఏళ్ళుగా నేను ప్రతి ఏడాది వస్తున్నాను కాశీకి. దేవ దీపావళి ఇంచుమించు ప్రతి ఏడాది చూస్తున్నాను ఇక్కడ. అది కార్తీక పూర్ణిమ దీపాలు వెలిగించడం ప్రసిద్ధి అని అందరికీ తెలుసు. అలానే కాశీ క్షేత్రంలో మరీ విశేషం కదా. మామూలుగా కనుక ఆశ్వేజ బహుళ అమావాస్య దీపావళి పితృ సంబంధమైనటువంటిది, ఇది దేవతా సంబంధమైనది. అందుకే దీనికి దేవ దీపావళి అని ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ. గంగా తీరంలో ఆ దీపాలను పెట్టడం ఒక అద్భుతమైన అంశం. అయోధ్యలో మన దీపావళి ఎలా చేశారో కార్తీక పూర్ణిమకి కాశీలో దేవ దీపావళి అంత ప్రాధాన్యం. ఇంకొక విషయం, కాశీ గురించి తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి అందరూ. ఒక విషయం ఇది ఎవరికి తెలియదు ఏమైనా ఉంది అని అంటే మీరేం చెప్తారు? కాశీలో ఎంత చూసినా ఇంకా తెలియదు కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అత్యంత రహస్య క్షేత్రం కాశీ. రహస్యం అంటే పైన స్థూల నేత్రాలతో చూస్తే కనబడేది కాదు, ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి అంటాడు శ్రీనివాస. కోట్లాది రూపాయలతో పరమేశ్వరుడు ఉన్నాడు. ఎంత చూసినా మన ఆయువు సరిపోదు, అంత ఉంది. అలా అన్ని విష్ణు రూపాలు ఉన్నాయి, శివ రూపాలు ఉన్నాయి.
ఇది రహస్య క్షేత్రం. కాశీ అంటే కాశీలో కొన్ని కొన్ని ఆచారాలు అన్నీ ఉంటాయి కదా గురుగారు. అంటే కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయాలి అది చేయాలి అంటే కొన్ని కొన్ని విన్నప్పటికీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే కాశీకి వచ్చి ఖచ్చితంగా మనకి ఇష్టమైన ఒకటి వదలాలి ఇలాంటివి ఉన్నాయి కదా, అవి నిజంగా పాటించాలా, ఖచ్చితంగా వదిలే వెళ్ళాలా అంటూ చెప్తారు. అసలు ఈ కాశీకి వచ్చిన విడిచిపెట్టడం అనేది ఇంకా గదిలో విడిచిపెడతారు. పితృకర్మ చేసిన వాళ్ళు ఒక కాయ ఒక పండు విడిచిపెట్టడం గదిలో జరుగుతుంది. పితృకర్మ చేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు కాశీ గయా ప్రయోగం 3 కలిపి కాశీ యాత్ర అనే మాత్రం అది కాశీలో విడిచిపెట్టామన్నా అలా వ్యవహార రీత్యా అవుతుంది. కాశీలో పితృకర్మలు చేసి విడిచిపెట్టడం అనేది లేదు నిజానికి. అయితే ఏదో ఒక త్యాగం చేయడం మంచిదే కనుక ఒక పదార్థ త్యాగం ఇక్కడ చేయడం కూడా విశేషమైన అంశం. ఖచ్చితంగా చేయాలని కాదు, చేస్తే మంచిది. ఇంకొకటి విన్నాను గురువు గారు, నేను ఇక్కడి నుంచి ఏది తీసుకురాకూడదు అంటే నేను ఎవరినో అడిగాను, నేను మీకు ఏం కావాలి తీసుకొస్తాను చెప్పండి అంటే కాశీకి వెళ్ళి ఏమి తీసుకురాకుండా రావాలి అని అన్నారు. అది నాకు అర్థం కాలేదు. ఏ కాశీ నుంచి గంగని తీసుకెళ్ళిపోండి, కొన్ని తీసుకెళ్ళి అవునా, ఇదే తీసుకెళ్తారు కదా. ప్రయాగ గంగ తీసుకెళ్తారు, దానికే కాశీ గంగని పేరు పెట్టింది. నేను కాశీలో ఉన్నవి ఎక్కడికి రావాలనుకో, అంటే కాశీలో ఉండడమే గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని వాటికి మనం దూరం చేయకూడదు కదా, అందుకే తీసుకోకూడదు. నేను ఏదైనా ప్రసాదం మనం ఇక్కడ తీసుకువెళ్ళవచ్చు. కాశీ తాళ్ళు ప్రసాదాన్ని తీసుకెళ్ళి మొదటి నుంచి ఉంది. కాశీకి వచ్చే చాలా మంది భక్తులు వస్తుంటారు గురుగారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక్కడికి రావడానికి ఆసక్తి ఎంత ఉంటుందో శ్రద్ధ కూడా అంత ఉండాలని చెప్పాలి. క్షేత్ర నియమాలు పాటించాలి. ఒక టూరిస్ట్ కింద ఇక్కడికి రాకూడదు, నియమబద్ధంగా ఉండాలి. గంగా స్నానం చేసేది పవిత్రంగా చేయాలి. షాంపూ స్నానాలు, సబ్బు రక్షణ స్నానాలు అలాంటివి చేయకూడదు. పవిత్రంగా వాళ్ళ గదుల్లో వాళ్ళు స్నానాలు చేసి మళ్ళీ వేరే వస్త్రం మార్చుకొచ్చి గంగలో స్నానం చేయాలి. గంగని పరిశుభ్రంగా ఉంచాలి. ఉమ్ము వేయడాలు, షాంపూలు, బట్టలు ఉతకడాలు, పిండడాలు గంగా నదులు చేయకూడదు. ఇలాంటి క్షేత్ర నియమాలు తెలుసుకుని రావాలి. ఇక్కడ నియమబద్ధంగా ఉండాలి. అదేవిధంగా రజోగుణ కామక్రోధ వికారాలు తగ్గించుకోవాలి. సత్యము పలకాలి, అసత్య దోషాలు హింసాముఖులు విడిచిపెట్టాలి. ఇలాంటి నియమాలు ఉన్నప్పుడే క్షేత్రవాసం ఫలితాన్ని ఇస్తుంది. నియమం తప్పితే క్షేత్ర అపచారం కూడా వస్తుంది. గురుగారు అందరూ అనుకుంటుంటారు కదా కాశీకి వెళ్ళాలంటే ఆయనే పిలుచుకొని వెళ్ళాలి, మనం వెళ్ళామని ఎప్పటి నుంచో ఉంది. కానీ అది నిజంగా ఉందా, నాకు కూడా అనిపించింది ఉందేమో అని. ఎందుకంటే నేను చాలా సార్లు అనుకుని లాస్ట్ మూమెంట్లో ఆగిపోయిన క్షణాలు ఉన్నాయి. ఇన్నేళ్ళు పట్టుకుని గురుగారు నాకు ఇక్కడికి రాదు, అది కూడా మా ఛానల్ తరపు నుంచి. అది నిజంగా ఉంటుందా? ఈశ్వర సంకల్పం అనేది ఏది జరగదు. ఆయన కృపుంటేనే కాశీ క్షేత్రం రాగలం. అందుకే శ్రీకంఠ కృపలేక సిద్ధింపనేనగదు గంగా నదీ తీర వసతి అని నాకు చెప్తాడు. స్వామి కృపలేనిది కాశీ గంగా రెండు దొరకవు. ఆయన కృప వల్ల దొరికింది కనుక దాన్ని కాపాడుకోవాలని నియమబద్ధంగా భక్తితో ఉంటే అది కాపాడుతుంది. చిన్న అంశం మీ నోటి ద్వారా తెలుస్తుంది. చాలా మంది స్నానం చేసినట్టు వస్త్రాన్ని గంగలో అలా గంగలో వస్త్రాలు విడిచిపెట్టాలని ఏ శాస్త్రం లేదు. అది అవివేకంతో చేస్తున్నట్టు పని. అలాంటి పనులే చేయకూడదు. గంగ పట్ల అపచారం చేయకూడదు. వారి వస్త్రాలు ఇక్కడ తడుపుకుని అవి ఒడ్డుకొచ్చి గంగలో పిండకుండా ఒడ్డుకొచ్చి దూరంగా పిండికని మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళవలసిందే తప్ప అలా విడిచిపెట్టరాదు. ఈ క్షేత్రంలో నియమం లేదు. ఎవరో తెలియక చేస్తుంటే 10 మంది దాన్ని అనుసరిస్తున్నారు. ఇలాంటివి మీ ఛానల్ ద్వారా తెలియాలి. తీర్థాపచారాలు జరగకూడదు. మీలాంటి పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా ఫాస్ట్ గా రీచ్ అవుతారు. కాశీలో కూడా ఎక్కడ చేసిన పాపమైనా కాశీలో పోతుంది, కాశీలో చేసిన పాపం ఎక్కడ పోదు. అందుకే కాశీ పోతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కాశీలో మరణించితే ముక్తి అని చెప్తారు, కానీ అది ఏ విధంగా అంటే ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుని మరణించడం మహాపాపం. వాడు ఉత్తర పిశాచమే 36,000 సంవత్సరాలు ఉంటాడని చెప్పారు. నేను కాశీని మరణించడం మరి జన్మ ఉండదు, కానీ చేసిన పాపానికి ఫలితం ఉంటుంది. అది కాశీలో పాపం ఎప్పుడు ఆచరించకూడదు, పుణ్యం ఆచరించాలి. తెలియక ఏదైనా పాపం చేస్తే ఇక్కడ క్షేత్ర దర్శనం అంతా పాపం అవుతుంది, కానీ తెలిసి ఏ పాపం చేయరాదు. అందుకే ఇక్కడ మరణించడానికి కాశీ రాకూడదు, జీవించడానికి కాశీ రాకూడదు. చాలా బాగా చెప్పారు గురుగారు. ఫైనల్ గా ఆ శివయ్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మంత్రం, ఒక మాట. శివుడు అంటేనే శుభస్వరూపుడు, మోక్షస్వరూపుడు అంటాం. సృష్టి అంతటికి మూలమైనటువంటి ఒక మహాజ్యోతి పరమాత్మ. ఆ జ్యోతిని శివం అంటారు. ఉపనిషత్తుల్లో వేదంలో కూడా బ్రహ్మని శివ అని అంటారు. ఆ శివుడి సృష్టిస్థితిలై కారకుడుగా ముమ్మూర్తులు ధరించాడు. సర్వదేవతలు ఆయన యొక్క స్వరూపాలు. అందుకే ఇక్కడ పరమేశ్వరుడు మహాజ్యోతిర్లింగం ఉంటూ ఉంటే సర్వదేవతలు ఆయన చుట్టూ ఉంటారు. 33 కోట్ల దేవతలతో పరివేష్టితులైనటువంటి వాడు అలాంటి విశ్వేశ్వర స్వామి. ఆ విశ్వేశ్వర శరణాగతి, విశ్వేశ్వర భక్తి మనకు ధరించేస్తుంది. అది కాశీ అనే పేరంటే ఆయనకు చాలా ఇష్టం.
కాశీ అంటే జ్యోతిస్వరూపం అర్థం, శివస్వరూపం అది. అలాంటి చోట మీరందరూ రావడం తీసుకోవడం కూడా మీ భాగ్యం, అవును. మీ ప్రజలకు తెలియజేస్తున్నారు. అందులో మీరు ఇవాళ మణికర్ణికా మాత దగ్గర నిలబడి తీస్తున్నారు. ఇంటర్వ్యూ చేయడం మీతో మహానుభావులు, విద్వాంసులు, బహుశాస్త్ర కోవిదైనటువంటి పెద్దలు ఆచార్య సివి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా ఛానల్ పైన ఉంటాయి, మీ ఆశీస్సులు కూడా కావాలి. మహావేద పండితులు వచ్చారు. ఇక్కడ కేదార్నాథుడి ఆలయంలో ప్రధాన అర్చకులు ఉన్న మన తెలుగువారి నారాయణ గారు ఇక్కడే ఏం చేస్తున్నారు. అలాగే ఆంధ్రాశ్రమం బహు ప్రసిద్ధి చెందింది ఇక్కడ, సుమారు 70 ఏళ్ల పైన. దాని చైర్మన్ గా ట్రస్టీగా ఉన్నటువంటి పెద్దలు కుండరామ శాస్త్రి గారు ఇక్కడ వచ్చారు. మహాపండితులు ఈరోజు ఇక్కడ ఇచ్చేశారు. వేద పండితులు గారు ఇక్కడ బహుకాలం నుంచి ఉంటూ అనేక ఆలయాల్లో నిత్యం తాను స్వయంగా వెళ్ళి పండితులతో అభిషేకం చేస్తూ ఆలయం సముద్రాన్ని చేస్తున్నటువంటి వారు శేఖర్ ద్రవిడే. ఇంతమంది తెలుగు పండితులు ఇక్కడ ఉండడం నిజంగా అదృష్టం గురుగారు. అది మన తెలుగు వాళ్ళు అంటే మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. తెలుగువారి సంఖ్య ఇక్కడ ఎక్కువ ఉంది. తెలుగువారు రావడం కానీ ఉండడం కానీ తెలుగువారి యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆఖరికి తెలుగువారు రావడం చూసి ఇక్కడ హిందీ వారు కూడా తెలుగు నేర్చుకుంటారు. షాపుల వారు వాళ్ళందరూ కూడా అంత తెలుగువారి ప్రాముఖ్యాన్ని ఉంది. అది ప్రభుత్వం కూడా గుర్తించాలి. మన వాళ్ళు ఉంటారు, అది కూడా ప్రభుత్వం గుర్తించాలి. తెలుగు వారి యొక్క భక్తికి తగ్గట్టుగా వారి ఉత్సాహ ప్రోత్సాహ ఆదరణలు ఉండాలి. అది చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కటి విషయాలు, మాకు ఎన్నో తెలియని విషయాలను మాతో పంచుకున్నందుకు, మా ప్రేక్షకులకు కూడా చెప్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. వాహన